సాయం చేయాలి సార్. పై అధికారులు మాకు సాయం చేసి మా ఎట్లో మమ్మల్ని గట్టినేయండి. మేము ఇంకెవరు మాకు చేసేవాళ్ళు లేరు, మాకు దిక్కు దేశ లేరు. నేను ముసలిదాన్ని, వాళ్ళిద్దరు ఆడపిల్లకాయలు. మీరేం చేయకుండా ఉంటే మేము ఆత్మహత్య చేసుకొని సావాల్సి వస్తుంది సార్. నా వల్ల ఇంకేం కాదు, నాకు వయసు పోయింది, నాకెవరు లేరు చేసేవాళ్ళు. మీరే న్యాయం చేయాలా, లేకుంటే మేము ఏదో గిసం పుచ్చుకొని సావాల్సి వస్తుంది సార్. చెట్లు వేసినాం సార్, 200 నిమ్మ చెట్లు ఒక్కటి లేకుండా బెరికేసి రాళ్ళు వంతన బగలగొట్టి ధ్వంసం చేసేసిపోయినారు. రాత్రులు మాకు తెలవకుండా. నిన్న కూడా నీళ్లు పట్టినాము. ఈ చెట్లన్నీ బెరికేసిండ్రు, ఈ రాళ్ళన్నీ కొట్టేసిండ్రు. ఒక్కటి లేకుండా చూడు ఏ ప్రకారం చేసేసిండ్రు. టాంచి పొలం తయారు చేసుకొని మేము పట్టా కాగితాలు, పాసుబుక్కులు అన్నీ తయారు చేసుకొని గవర్నమెంట్ మాకు స్వాధీనం చేస్తే మళ్ళీ వీళ్ళు దొమ్మి పట్టుగా 10-20 మంది మా మీదకు వచ్చేది, దౌర్జన్యంగా మాట్లాడేది, మేము వేసిన కంప బిరికేసేది, మేము వేసిన రాళ్ళు కొట్టేసేది, మేము వేసిన చెట్లు బిరికేసేది. ఈ ప్రకారం చేసి మమ్మల్ని అల్లాడిపిస్తూ ఉండరు. కంటి నీళ్ళు కంటికి పోపిస్తూ ఉండరు. కోర్టుకు కూడా పోయినా సార్, నేను ఇంగ్లీష్ నాటు తెచ్చినాను. గవర్నమెంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, ఎంఆర్ వాళ్ళు చెప్పిండ్రు, పోలీస్ కేసులు పెట్టిను. ఎన్ని చేసినా కానీ మమ్మల్ని ఈ ప్రకారం చేస్తుండ్రు. నా కొడుకు లేడు, నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకు 2 ఆడపిల్లకాయలు. మాకెవరు దిక్కు దశ లేరు సార్. ఈ ప్రకారం మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెడతా ఉండరు. ఎంత నష్టం. ఇప్పుడు 1.5 లక్ష పెట్టినా సార్ దీనికి అప్పు చేసుకొని. నేను ముసలిదాన్ని, నాకు ఎవరు లేరు. రాదురు ముసలాయన ఉంటే పెరాల్సిన వచ్చింది. 2 ఆడపిల్లకాయలు, కొడుకు బిడ్డలు, మాకెవరు దిక్కు దశ లేరు. ఈ ప్రకారం చేస్తూ ఉండరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి. రాళ్ళన్నీ పగలు కొట్టేసి నిమ్మ చెట్లు వేసి ఉంటాయి అన్నీ బెరికేసి ఈ పని చేసిండ్రు సార్ మమ్మల్ని. మాకే ఆదరవ లేదు, మాకెవరు లేరు వాళ్ళని ఎదుర్కొనేదానికి. పోలీస్ కేసు పెడితే వాళ్ళు ఏది మాకు స్పందించలేదు. మమ్మల్ని ఎవరు ఆదరించేవాళ్ళు లేకుండా పోయినరు. ధ్వంసం చేసేసిండ్రు సార్. ఒక్కటి లేదు, రాళ్ళు 2 ముక్కలు 3 ముక్కలు చేసిండ్రు. రాళ్ళు వేసుకోవాలంటే 1 లక్ష రూపాయలు అయింది, చెట్లు వేసుకోవాలంటే 50,000 అయింది. పై ఖర్చులంతా ఒక 50,000 దాకా అయింది. 2 లక్షలు నాశనం అయిపోయింది మాకు. ఇప్పుడు అంతకుముందు కంప నాటితే కంప బిరికేసిండ్రు, రాళ్ళు నాటితే రాళ్ళు బిరికే. ఇప్పుడు 4వ తడవ ఇది ఈ పనులు చేయటం. మేము పోలీస్ కేసు పెడితే మాకు స్పందించటం లేదు సార్. వాళ్ళ మాకు అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యంగా మా మీదకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ప్రకారం మమ్మల్ని నాశనం ఇబ్బంది చేసి పారేస్తామనరా. మాకు ఎవరు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయటే వాళ్ళు లేకుండా ఉండరా. మాకెవరు దిక్కు దశ లేరా. నాకు 2 ఆడపిల్లకాయలు, కొడుకు బిడ్డలు, ఇంకెవరు లేరు మాకు. ఒక్క కొడుకు ఉంటే ఆ కొడుకు కూడా చచ్చిపోయిండు. మాకు ఇంకెవరు దిక్కు లేరు సార్ మాకు.